పోలవరం పూర్తయిపోతుంది, కట్టేస్తాను, నీళ్ళ ప్రాజెక్టులను వచ్చేస్తే జరిగిపోతుంది, రాష్ట్రంలో ప్రజలందరూ వాళ్ళు ఏ కష్టం లేదు, సుఖంగా ఉన్నారు, అసలు ప్రశాంతం కడుపు నిండా నిద్రపోతున్నారు, కంటి నిండా తింటున్నారు, సారీ అట్టించటం, కంటి నిండా నిద్ర కడుపు నిండా తింటున్నారు. ఈ టైప్ లో ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఆయనది స్టేట్మెంట్ ఉంటుంది, ఇది ఒకటి స్వాత్కర్ష ఉంటుంది. రెండోది పరనింద. ఆయన వచ్చేస్తే చూడండి మీ కళ్ళలో కూడా అతను కనబడాలి, మీకు కళ్ళలో కూడా అతను గొడ్డలతో కనబడాలి. అంటే మీకు సైకలాజికల్ గా ఎట్లుంటది అంటే, మనం పొద్దున్న రాత్రి దాకా ఏం మాట్లాడుకుంటామో నైట్ అదే కల్లోకి వస్తుంది. అలా కల్లోకి జగన్ గొడ్డలతో రావాలి, ఒంటి నిండా రక్తం పూసుకుని రావాలి, వివేకానంద రెడ్డిని చంపేసి మన వెనకాల పడుతున్నట్టు రావాలి. ఇది పిల్లలకు కూడా రావాలి. అప్పుడు పిల్లలు వామ్మో అని వణకాలి. ఈ వణికిన పిల్లలు చూసిన తల్లులు భయపడాలి, తల్లుల్ని చూసినటువంటి తండ్రులు భయపడాలి. వద్దు, మనం చంద్రబాబు మీద మనకు కోపం ఉన్నా సరే జగన్ మాత్రం అధికారులకు తేకూడదనే ఫీలింగ్ రావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కువ నవరత్నాల గురించి ప్రచారం చేసుకునేవారు, లేదంటే నేను ఇన్ని బట్టలు నొక్కాను అన్ని బట్టలు నొక్కాను అని ప్రచారం చేసుకున్నారు జగన్ గారు కానీ వైసీపీ నాయకులు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అసలు సంక్షేమం గురించి చేసుకునే ప్రచారం కంటే, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసుకునే ప్రచారం కంటే, గొడ్డల పార్టీ అనో, జగన్ నేరస్తుడనో, జగన్ హంతకుడనో ఈ ప్రచారం ఎక్కువైపోయింది. అంటే అది చేసుకోలేక, లేదంటే అక్కడ డైవర్ట్ చేయాలి కాబట్టి గొడ్డలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మీకు ఇక్కడ రెండు సోర్స్. ఇప్పుడు జగన్ దాంట్లో ఒకటి తను చేసింది చెప్పుకోవడం, అతను ఫెయిల్ అయిన పాయింట్ ఏంటయ్యా అంటే ఏవైతే ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ ఈ